కాకిని సాధారణంగా అశుభ పక్షిగా భావించడం మన సమాజంలో ఉంది. చాలా మంది కాకిని అశుభంగా భావించినప్పటికీ నిజానికి కాకులు అద్భుతమైన తెలివితేటలు, సృజనాత్మకత, బలమైన సామాజిక విలువలు కలిగిన పక్షులు. వాటి జీవన విధానం నుంచి మనుషులు నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ముఖ్యమైన పాఠాలున్నాయని మానవ శాస్త్రజ్ఞులు, జీవశాస్త్రవేత్తలు చెప్తున్నారు. కఠిన పరిస్థితుల్లో కూడా మనుగడ సాగించడం దగ్గర నుంచి పర్యావరణానికి సహాయం చేయడం వరకు కాకులు మనకు నేర్పే 5 విలువైన జీవిత పాఠాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది సమిష్టిగా ఉండడం. కాకులు ఎప్పుడూ ఒంటరిగా కాకుండా గుంపులుగా జీవిస్తాయి. ఒక కాకి చనిపోయినప్పుడు తోటి కాకులన్నీ దాని చుట్టూ చేరి ఆ విషాదాన్ని పంచుకుంటాయి. కష్టాల్లో, సంతోషాల్లో ఒకరికొకరం అండగా ఉండాలి. బలమైన సమూహ బంధం జీవితంలో ఎంతో ముఖ్యమని కాకులు మనకు బోధిస్తున్నాయి. 2, వినూత్న తెలివితేటలు. కాకులు చాలా తెలివైనవి. అవి సమస్యలను పరిష్కరించుకోవడానికి పనిముట్లను తయారు చేసుకుంటాయి. వాటినే ఉపయోగించుకుంటాయి. ఆహారం దొరకనప్పుడు కాకులు కర్రలను మలిచి వాటిని రంధ్రాల్లో పెట్టి తమకు కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటాయి. ఈ సృజనాత్మకత మనిషికి కూడా కష్టమైన సమయంలో వినూత్నంగా ఆలోచించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తుంది. 3, కుటుంబ బాధ్యత. కాకులు కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాయి. అవి జీవితకాలం ఒకే భాగస్వామితో కలిసి జీవించి పిల్లలను చాలా కాలం పాటు చాలా జాగ్రత్తగా పెంచుతాయి. ఇది కుటుంబ విలువలకు, నిబద్ధతకు నిదర్శనం. మనుషులు కూడా వివాహ బంధంలో విధేయత, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడం నేర్చుకోవాలి. 4, పర్యావరణానికి సహాయం. కాకులు పర్యావరణంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవర్తనాలను వ్యాప్తి చేయడంలో సహాయపడతాయి. దీనివల్ల అడవి పునరుద్ధరణకు దోహదం జరుగుతుంది. అలాగే చనిపోయిన జంతువుల కళేబరాలను తినటం వలన పరిసరాలను శుభ్రంగా ఉంచుతాయి. 5, కఠిన పరిస్థితుల్లో మనుగడ. కాకులు ఎటువంటి వాతావరణంలోనైనా, కఠిన పరిస్థితుల్లోనైనా మనుగడ సాగించగలవు. ఇది వాటి శక్తిని, సమయస్ఫూర్తిని సూచిస్తుంది. మనిషి కూడా జీవితంలో వచ్చే కష్టాలకు వరవకుండా తన బలాన్ని ఉపయోగించి నిలబడాలని కాకులు మనకు నేర్పుతాయి. కాకులు కేవలం మన చుట్టూ ఉండేటువంటి పక్షులు మాత్రమే కావు. అవి మానవతా జీవితానికి కావలసిన తెలివితేటలు, ధైర్యం, నైతిక విలువలను బోధించే నిశ్శబ్ద గురువులని మనం చెప్పవచ్చు. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.